ఇప్పుడు మరి మనం ఎవరు? యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి, మనం యేసుక్రీస్తుతో అంట కట్టుబడిన ద్రాక్ష తీగలం. ఈ తీగలుగా ఉన్న మనం ఫలించాలి, బహుగా ఫలించాలి, అనేక మందిని సంపాదించాలి. పేతురు గాని, యోహాను గాని, యాకోబు గాని, మిగిలిన అపోస్తలులు గాని తమ బ్రతుకాలలో ప్రపంచమంతా తిరిగారు, అనేక మందిని సంపాదించారు, అంటే బహుగా ఫలించారు. మరి మీరు నేను ఫలించటం ఉందా అండి? ఫలించటం అనేది ఉందా? ఫలించడం అంటే ఒక చెట్టుకు కాయలు రావడం తెలుసు, ఫలించడం అంటే గర్భఫలాలు ఇవ్వడం వేరండి. ఇది కాదండి. వాక్యమును చేతబట్టి ఎంతమందిని దేవుని కొరకు కంటావు అంటే, నువ్వు వాక్యంతో ఒక వ్యక్తిని మార్చావంటే నువ్వు కన్నట్టు. అలా ఎంతమందిని సంపాదిస్తున్నావు? ఈరోజు చాలా మంది ఎలా మారిపోయారంటే ఆదివారం రావడానికే కష్టమైపోతుంది. 1,00,000 కారణాలు చెప్తున్నారు. ఒకవేళ ఆదివారం రాకుండా మానేస్తే, ఎందుకమ్మా మానేశావు అంటే 100 కారణాలు చెప్తున్నారు. పనులు అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడటం లేదు. ఏ వాక్యాన్ని చేతబట్టి వాక్యము తెలియని వారి యొద్దకు వెళ్ళి నువ్వు వాక్యం చెప్పి వాళ్ళని మార్చి ఒక ఆత్మను తీసుకొస్తే నువ్వు దేవుని కొరకు ఒక కాయ